ఇవి పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. ఇక వీటిపై విశ్లేషణ అందించడానికి మనతో పాటు లైవ్లో మన్నెం కోటేశ్వర గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. మనం ఇక్కడ ఫస్ట్ ఒక న్యూస్ని అయితే చూస్తూ ఉన్నాము. ఇక నిన్న కేటీఆర్ చేసిన కామెంట్స్ని ఒకసారి చూస్తే కనుక పార్టీ మారిన ఎమ్మెల్యేలను తొక్కి పడేస్తామన్నట్లు కూడా ఆయన చేసిన కామెంట్ని ఎలా చూడాలి సార్? ఏమన్నారమ్మా? పార్టీ మారిన ఎమ్మెల్యేలను తొక్కి పడేస్తామన్నట్లు కూడా మాట్లాడారు సార్. తాజా మాజీ ఎమ్మెల్యేలను తొక్కి పడేస్తాము అనేటువంటిది ఏ సందర్భంగా, ఏ కాంటెస్ట్ అనేటువంటిది అస్పష్టంగా ఉందనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారో వారి గురించి ఆయన ఈ కామెంట్ చేశారు. ఆ కామెంట్ అదే, ఇప్పుడు గతంలో ఎవరైనా మళ్ళా మా పార్టీలోకి వస్తే మేము ఆలోచిస్తాము అని చెప్పారు. అదే సందర్భంలో మళ్ళా వాళ్ళు ఏం చెప్పారంటే, వెళ్ళిన వాళ్ళు వెళ్ళటం తప్ప మళ్ళా వాళ్ళని మేము తిరిగి తీసుకోము అని కూడా మళ్ళా అదే పార్టీ నేతలు చెప్పారు. పోనీ మరి వెళ్ళినటువంటి వాళ్ళని, పార్టీ క్రమశిక్షణకి విరుద్ధంగా వ్యవహరించినటువంటి వాళ్ళని పార్టీ నుంచి ఏమన్నా బహిష్కరించారా అంటే ఆ విధమైనటువంటి బహిష్కరణ వేటేమీ వేయలేదు. అందువలన వాళ్ళ మీద అటు చర్య తీసుకోలేక, ఇటు క్రమశిక్షణ చర్య తీసుకోలేక, వాళ్ళు మా వాళ్ళని చెప్పుకోలేక, ఒక విధంగా బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్నదనేటువంటిది ఈ వివిధ సందర్భాల్లో పరస్పర విరుద్ధంగా చేసినటువంటి ప్రకటనలు మనకి స్పష్టం చేస్తున్నాయి. అందువలన ఇప్పటికైనా పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ లో చేరారు అని చెప్తున్నటువంటి వాళ్ళ మీద మరి బీఆర్ఎస్ క్రమశిక్షణ కమిటీ కానీ, లేదా అధినాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్, లేదా తర్వాత అసలైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి కేటీఆర్ కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు అనేటువంటిది జనానికి అర్థం కానిటువంటి ప్రశ్న. అందుకని పోయిన వాళ్ళు పోయారు, ఇంక మాకు సంబంధం లేదని చెప్పారు. మరి అటువంటి వాళ్ళతోటి ఇప్పుడు మళ్ళా వాటిని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఏమిటనేది ప్రశ్న. అందువలన బీఆర్ఎస్ పార్టీ ఈ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు లేదా అసంతృప్తి చెందినటువంటి నాయకుల పట్ల ఒక నిర్దిష్టమైనటువంటి వైఖరి ఏమన్నా తీసుకుంటున్నా అంటే మనకు అదేమీ కనిపించడం లేదు. ఉదాహరణకు కవిత గారి లేఖ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక సంక్షోభాన్ని వెల్లడించింది. ఆమెను మందలించడం కానీ, లేకపోతే ఆమెను పిలిచి చర్చించడం కానీ, లేదా అటువంటిది కానీ ఏమీ లేదు. ఆమె లేవనెత్తినటువంటి అంశం రాజకీయ పరమైనటువంటి కీలక అంశం. బీజేపీ పట్ల ఎందుకు మెతక వైఖరితో ఉన్నారు, దాని గురించి ఇంతవరకు ఎవరు ఏమి మాట్లాడకుండా మిగిలినటువంటి పద్ధతుల్లో ఆమెను బుజ్జగించడానికో, లేకపోతే బెదిరించడానికో, రాయబారాలు ఇటువంటి వ్యవహారం తప్ప ఆమె లేవనెత్తినటువంటి బీజేపీ సమస్య అనేది పక్కకు పోయింది. అందువలన బీఆర్ఎస్ ఒక విధంగా చెప్పాలంటే ఒక గందరగోళంలో, ఒక రాజకీయ పరమైనటువంటి సంక్షోభంలో ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది సార్. అలాగే ఇదే విషయంలో మనం చూసినట్లయితే ఇప్పటికే కేసీఆర్ ఫ్యామిలీలో అంతర్గత పోరు నడుస్తుందనే వార్తలు మనం వింటూ ఉన్నాము. సో ఇలాంటి సమయంలో మళ్ళీ కేటీఆర్కు ఏసీబీ నోటీసులు పంపించడం, ఇక దీనిపైన హరీష్ రావు అలాగే కవిత స్పందించడాన్ని ఎలా చూడాలి? కక్ష సాధింపునకే ఈ దుర్మార్గం అని హరీష్ రావు స్పందించడం, అలాగే వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకే అని కవిత కూడా ఇక్కడ ఈ కేటీఆర్కి ఇచ్చిన నోటీసులపై స్పందించడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు సార్? వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకే ఈ నోటీసులు అనేటువంటిది, లేదా ఈ కేసులు అనేటువంటివి అదేమి కొత్త అంశం కాదు. గతంలోనే బీఆర్ఎస్ నాయకులు ఆ విధమైనటువంటి విమర్శలు లేదా ఆరోపణలు చేశారనేది మనం గమనించాలి. ఇక్కడ ఇవి నోటీసులు ఏసీబీ ముఖ్యంగా ఈ ఫార్ములా 1 రేస్ లో ఇచ్చినటువంటి నోటీసులు చూసినప్పుడు కేసీఆర్ కుటుంబంలో తలెత్తినటువంటి సంక్షోభం నుంచి దాన్ని మరింతగా రాజేయడానికి, లేదా మరింతగా దాన్ని మీడియాలో చర్చనీయాంశం చేయడానికి ఏసీబీ నోటీసులు ఇచ్చినట్టుగా మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది ఫార్ములా 1 రేస్ లో. ఎందుకు అంటే కేటీఆర్ విదేశాలకు వెళ్తారని ఎప్పటి నుంచో తెలుసు వాళ్ళకి. ఇంటెలిజెన్స్ మనకంటే ఇంటెలిజెన్స్ వాళ్ళకి ముందే తెలుసు. అయినప్పటికీ రేపు హాజరు కావాలని చెప్పేసి నోటీస్ ఇవ్వడం అంటే బంతిని కేటీఆర్ వైపు నెట్టి
అదిగో నోటీసులు ఇస్తే రాలేదు అనేటువంటి ఒక పాయింట్ ని స్కోర్ చేయడానికి ప్రభుత్వం తరఫున చేసినటువంటి ప్రయత్నంగా ఇది కనిపిస్తా ఉంది. అందువలన దాన్ని ఖండించడంలో హరీష్ రావు గారు ఖండించడంలో అదే కనిపిస్తా ఉంది. అయితే మరి కవిత గారు కూడా ఎందుకు కళం కలిపారు అంటే, ఇవాళ కేటీఆర్ కి కవిత గారికి మధ్య అగాధం ఉన్నదని, అసలైనటువంటి పోరు అన్నా చెల్లెళ్ళ మధ్యనే ఉన్నది అనేటువంటి అభిప్రాయం మొత్తం రాష్ట్రం అంతటా వ్యాపించి ఉన్నటువంటి సమయంలో ఒక మొక్కుబడిగా కవిత గారు కేటీఆర్ కి మద్దతుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక ప్రకటన చేసినట్టుగా కనిపిస్తా ఉంది తప్ప, అదేది అంటే హృదయంలోంచి వచ్చినట్లుగా అదేమీ కనిపించడం లేదనేది నా అభిప్రాయం. అలాగే ఇక్కడ మనం చూస్తే సార్, గతంలో ఎవరైతే మరి కేసీఆర్ని ప్రశ్నించడం కానీ, లేకపోతే కేసీఆర్ యొక్క ధోరణి నచ్చని వారు కానీ పార్టీ నుంచి బయటికి రావడం, లేదంటే ఆయన సస్పెండ్ చేయడము మనం చూస్తూ ఉన్నాము. బట్ ఇక్కడ వచ్చేసరికి మొన్నటి వరకు కవిత రాసిన లేఖ ఎప్పుడైతే చర్చనీయాంశమైందో, మరి కన్న కూతుర్ని కన్విన్స్ చేస్తారా లేకపోతే పక్కన పెడతారా అనే క్వశ్చన్ కూడా ఉండేది. బట్ నిన్న జరిగిన విషయాన్ని చూస్తే కనుక ఆయన సన్నిహితులు ఇద్దరిని కూడా కవిత దగ్గరికి పంపించి మరి మాట్లాడించడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ఏమనుకోవచ్చు అంటే, ఆయనను కవితను కన్విన్స్ చేయడానికే చూస్తున్నారు కేసీఆర్, ఒక మెట్టు దిగొచ్చారు అని అనుకోవచ్చా? ఇవి ప్రాంతీయ పార్టీలు ప్రధానంగా చూసుకున్నప్పుడు ఇవన్నీ కూడా కుటుంబ సంస్థలు, కుటుంబ వ్యవహారాలుగా ఉన్నాయనేది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందువలన వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేటువంటిది కూడా అంత తేలిక కాదు. కుటుంబానికి చెందనటువంటి ఇతరుల మీద దూకుడుగా వ్యవహరించినటువంటి తీరు అన్ని ప్రాంతీయ పార్టీల్లో మనకి కనిపిస్తుంది. కానీ సొంత కుటుంబ సభ్యుల మీదకి వచ్చేసరికి ఒక ప్రమాణం, ఇతరుల మీద ఒక ప్రమాణం మనకి కనిపిస్తా ఉంది. అయితే ఈ కుటుంబ పార్టీల్లోనే కొన్ని ధోరణులు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తాయి. మరీ మితిమీరి పార్టీకి లేదా కుటుంబానికి చెడ్డ పేరు తెస్తాయి అనుకున్నప్పుడు వాళ్ళని పక్కన పెట్టినటువంటి ఉదంతాలు కూడా మనకి కనిపిస్తాయి. ఉదాహరణకు బీహార్లోని లాలూ ప్రసాద్ యాదవ్ తన పెద్ద కొడుకుని పార్టీ నుంచి బహిష్కరించారనేటువంటిది, సస్పెండ్ చేశారనేది మనం చూస్తున్నాం. ఎందుకు అంటే అతని అనైతిక కార్యకలాపాలు బయటపడిన తర్వాత కొనసాగించేట్లయితే అది పార్టీకి మరింత నష్టం కనుక అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో పక్కన పెట్టారు. అదేవిధంగా తమిళనాడులో తిరుగుబాటు కలవెత్తినటువంటి కరుణానిధి పెద్ద కుమారుని కూడా అదేవిధంగా పక్కన పెట్టినటువంటి ఉదాహరణ మనం చూసాం. అందుకని ఇప్పుడు అది కేసీఆర్ కి అంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కి ఇది ఒక పరీక్షా సమయం. మరి క్రమశిక్షణని ఉల్లంఘించారా కవిత గారు? ఉల్లంఘిస్తే ఉల్లంఘించారని చెప్పండి, లేదు ఉల్లంఘించకపోతే ఉల్లంఘించలేదని చెప్పండి. ఉల్లంఘిస్తే ఆమె మీద ఏ చర్య తీసుకుంటారు, క్రమశిక్షణ చర్య, ఇది తేల్చుకోవాల్సినటువంటి ఒక విపత్కర పరిస్థితుల్లో ఇవాళ బీఆర్ఎస్, ముఖ్యంగా తండ్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఉన్నారనేటువంటి మనకి స్పష్టం. అయితే ఇది ఏ పరిణామాలకు దారితీస్తుంది? టీ కప్ లో తుఫాన్ లాగా ముగుస్తుందా, లేకపోతే అధికారం లేనప్పుడు ఇలా కొట్టుకుంటే అది జనంలో చెడు సంకేతాలకు దారితీస్తుందని చెప్పేసి తాత్కాలికంగా ఏమైనా సర్దుబాటు చేసుకుంటారా, లేదా కవిత గారు కోరుతున్నట్టుగా ఆమెకు తగినటువంటి పదవి లేదా ప్రాధాన్యత కల్పిస్తామని కేసీఆర్ భరోసా ఇస్తారా అనేటువంటివి ఇవన్నీ కూడా శేష ప్రశ్నలు. ఒకవేళ ఇవన్నీ ఇప్పుడు ఇచ్చినా గానీ తాత్కాలికంగా వివాదాన్ని సర్దుమణగడానికి లేదా మీడియాలో రచ్చ ఆగిపోవడానికి అవి ఇచ్చినా గానీ ఆ తర్వాత వాటన్నింటికి కట్టుబడతారని కూడా మనం చెప్పలేము. ఎందుకు అంటే కవిత గారు లేదా కుటుంబ సభ్యులు అంతా సజావుగానే వాళ్ళ మధ్య సంబంధాలు ఉన్నాయి, అంతా బాగానే ఉన్నారు అనుకున్నటువంటి దశలో ఈ లేఖ రాయక ముందు నుంచే కవితను పార్టీలో పక్కన పెట్టడం అనేటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తాం. అదే అసంతృప్తికి దారితీసింది. ఆ అసంతృప్తిని ఏ విధంగా వెల్లడించాలి అనే దానికి వచ్చేసరికి బీజేపీ పట్ల బీఆర్ఎస్ పార్టీ తెరవెనుక సంబంధాల గురించి, లేదా బీజేపీని పల్లెత్తు మాట అనకుండా, లేదా ఒకవేళ అన్నా కానీ ఏదో నామకే వస్తే విమర్శించకపోతే బాగోదు అన్నట్టుగా చేసినటువంటి ఈ వ్యవహార శైలి అనేటువంటిది ఆమెకు ఒక ఆయుధంగా దొరికింది. అందుకని అది ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ బీఆర్ఎస్ బలహీనత కూడా. ఆ బలహీనతను సొమ్ము చేసుకొని తన స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు కవిత గారు ప్రయత్నం చేస్తున్నారు. అందువలన అంతిమంగా ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది
నిజంగానే ఒక ఆసక్తికరమైనటువంటి రాజకీయ పరిణామంగానే మనం చూడాలి. ఒకవేళ కవిత గారు సొంత దుకాణం పెట్టుకుంటే ఆమె నిలబడగలరా అంటే, నా అభిప్రాయం ప్రకారం ఆమె నిలిచేటువంటి అవకాశాలు చాలా పరిమితం. ఎందుకంటే ఆ విధంగా వేరు దుకాణాలు పెట్టుకొని రాజకీయంగా అంటే సొంత పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగడం అనేటువంటిది ఎక్కడ జరగలేదు. ఏ ప్రాంతీయ పార్టీ చరిత్ర చూసినా అది విఫలమే తప్ప జరగలేదు. అందువల్ల ప్రధాన స్రవంతి నుంచి కవిత గారు కనుక బయటపడేట్లయితే అది ఆమెకే రాజకీయంగా నష్టంగా పరిణమించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. బహుశా అందుకే మొత్తం బుజ్జగింపు ధోరణిలో ఆ పార్టీ పరిణామాలు కనిపిస్తున్నాయి. సార్ అలాగే మరొక అంశాన్ని కనుక చూస్తే ఇక ఆంధ్రప్రదేశ్లో ఆ, ఆ, వరుస కేసులు నమోదై అరెస్టులు మనం చూస్తున్నాము. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే చాలామందిని విచారణకు పిలవడం, అరెస్టులు చేయడం మనం చూస్తున్నాం. విజయసాయి రెడ్డి, అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి, నాగేశ్వరరెడ్డి, వైఎస్ జగన్కి కూడా సన్నిహితులను కూడా వారిని అరెస్ట్ చేయడం మనం చూస్తున్నాం. ఏం జరుగుతుంది ఏపీలో? ఇప్పుడు నిన్న కాకానీని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత రిమాండ్ విధించడం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒక వాట్ నెక్స్ట్ అనే ఒక క్వశ్చన్ వినిపిస్తుంది సార్. నెక్స్ట్ ఇంకా చాలామంది వరుసలో ఉన్నారు. కొడాలి నాని పేరు వినిపిస్తుంది, ఆ తర్వాత మాజీ మంత్రులు రోజా, విడుదల రజని, వీరందరి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ వీళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటారా? 5 సంవత్సరాల అధికారంలో వైసీపీ మంత్రులు కావచ్చు, లేదా ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, అనేక రకాల అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. అయితే వాటికి తగినటువంటి ఆధారాలు చూపించి వాటి మీద కేసులు నమోదు చేసి కోర్టులకు పంపించి చట్టబద్ధంగా వారి మీద విచారణ జరిపి శిక్షలు పడేట్టు చేస్తాము అని చెప్పేసి ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేనలు కూడా వాగ్దానాలు చేశాయి. మరి ఇప్పుడు వాళ్ళు అధికారానికి వచ్చిన తర్వాత ఆ ప్రక్రియ ఏ మేరకు జరుగుతూ ఉంది అనేటువంటిది ఇప్పుడు చర్చ. దానిలో భాగంగానే అనేక మంది మీద కేసులు నమోదు చేస్తున్నమాట వాస్తవం. వాటిలో క్వార్జ్ అనేటువంటి ఒక విలువైన ఖనిజాన్ని అక్రమంగా ఎగుమతి చేయడంలో కాకాని గోవర్ధన్ రెడ్డి అనేటువంటి మాజీ వైసీపీ మంత్రి హస్తం ఉన్నది. ఆయన ఆ కేసులో A4గా ఉన్నారు. ఆయనకు సంబంధించి నోటీసులు ఇస్తే వస్తాను అని చెప్పేసి తప్పించుకుని రాకుండా బెయిల్ పిటిషన్, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. అవన్నీ విఫలమైన తర్వాత అనివార్యంగా ఆయన అరెస్ట్ అయ్యారనేటువంటిది మనకు తెలిసింది. అందువల్ల అటువంటి కేసుల్లో ఇంకా కొంతమందికి లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చారు. లుకౌట్ నోటీసులు అంటే వాళ్ళ మీద కూడా చర్యలకి ప్రభుత్వం సన్నద్ధం అవుతా ఉంది. ఒకవేళ విదేశాలకు పారిపోయేట్లయితే వాళ్ళని కట్టడి చేయాలనేది ఆ లుకౌట్ నోటీసుల ఉద్దేశం. ఎందుకు అంటే మాచర్లలో అందరికీ తెలిసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడైనటువంటి వ్యక్తి దాదాపు 1 ఏడాది కాలంగా ఇంతవరకు ఎక్కడున్నాడో కూడా పోలీసులు ఆచూకీ తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉన్నది. విదేశాలకు పారిపోయాడా లేదా స్వదేశంలోనే ఎక్కడైనా తప్పించు తిరుగుతున్నాడా అనేటువంటిది కూడా ఇంతవరకు చెప్పలేనటువంటి స్థితి. పారిపోతే పారిపోయాడని చెప్పాలి, లేదు దేశంలో ఉంటే 1 ఏడాది కాలంగా పట్టుకోలేనంత అసమర్థంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు ఉన్నదా అనేటువంటిది జనంలో తలెత్తుతున్నటువంటి ప్రశ్న. అందువలన రేపు ఈ కేసులన్నీ కూడా ఏం జరుగుతాయి ఏమిటి అని చెప్పాల్సి వస్తే, ఇప్పుడు నమోదవుతున్నటువంటి కేసులన్నీ కూడా సివిల్ కేసులు, కొన్ని క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. ఆ సివిల్ కేసులు లేదా క్రిమినల్ కేసులు ఇవన్నీ కూడా కోర్టుల విచారణ చూస్తాం మనం. కోర్టుల్లో జరిగేటువంటి విచారణ ప్రక్రియ ఎలాంటిదో ఏండ్ల తరబడి సాగుతూ ఉంటాయి. చివరికి అవి ఏమవుతాయో కూడా తెలియనటువంటి పరిస్థితి. అందువల్ల ఇప్పుడు మొదటి ఈ ఏడాదిలో నమోదైనటువంటి కేసులు కానీ లేదా రాబోయేటువంటి రోజుల్లో నమోదు చేసేటువంటి కేసులు కానీ ఇవన్నీ కూడా వచ్చే 2029 ఎన్నికల నాటికి పరిష్కారం కాకపోతే లేదా వాళ్ళకి శిక్షలు పడకపోయేట్లయితే వాటినే వైసీపీ అస్త్రాలుగా చేసుకొని చూడండి మా మీద తప్పుడు కేసులు పెట్టారు అని చెప్పడంతో పాటు కొట్టేసిన కేసుల గురించి ఇదిగో చూడండి ఇది తప్పుడు కేసు, ఇట్లాంటి కేసులు మిగతావన్నీ కూడా విచారణలో ఉన్నామని ఒక రాజకీయ అస్త్రంగా వాడుకోవడానికి అది చూస్తా ఉన్నది. పరిస్థితులను చూస్తూ ఉంటే 2029 నాటికి ఈ కూటమి ప్రభుత్వము
వైసీపీ నుంచి అలాంటి విమర్శల దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాల్సి ఉంటుంది అనేది కూడా చెప్పుకోవచ్చు. సార్ అలాగే ఇదే విషయంలో మనం చూస్తే కనుక గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నామని చెప్పి మరి అక్రమంగా దోచుకోవడము అని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అధికారులు ఎలా పడితే అలా వ్యవహరించారు, వాళ్ళ వ్యవహార తీరు ఇలా ఉంది అని కూడా వార్తలు మనం వింటూ ఉన్నాము. అంటే ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఇక రాబోయే వారికి కూడా అరెస్టులు తప్పవా? అంటే ఇప్పుడు ఏం వింటున్నామంటే వైసీపీ పార్టీ పతనం అవుతుందా అనే ఒక వార్త కూడా ఇక్కడ మరి వినిపిస్తుంది సార్. దీనిపై మీరేమంటారు ఒకవేళ ఇవన్నీ నిజమే అయితే గనక? ఇక వైసీపీ నాయకులు లేదా మంత్రుల అవినీతి అక్రమాలకు రాష్ట్రంలోని ఉన్నతాధికారులు పూర్తిగా సహకరించారు అనేటువంటిది బహిరంగ రహస్యం. అయితే దానిలో ఎవరి పాత్ర ఎంత అనేటువంటిది ఇంకా తేలాల్సి ఉంది. అలాంటి ఉన్నతాధికారుల మీద కూడా ప్రభుత్వం కేసులు నమోదు చేయాలి. వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా సొమ్ము వీళ్ళ రికవరీ చేయాల్సి ఉంటే మంత్రుల దగ్గర నుంచి కావచ్చు, లేదా అవినీతి పాల్పడిన వాటిని రికవరీ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇప్పుడు పిఎస్ సీతారామాంజనేయులు అనేటువంటి ఒక ఐపీఎస్ అధికారి లేదా మరికొందరు ఒక నిర్దిష్టమైనటువంటి కేసులో వాళ్ళు స్పష్టంగా దొరికిపోయారు కనుక వాళ్ళని అనివార్యమై అరెస్ట్ చేశారు, కస్టడీలో ఉంచారు. కానీ ఇంకా అనేక మంది ఉన్నతాధికారులు సహకరించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. వారందరి మీద కూడా ఎందుకని ఇంకా యాక్షన్ తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం వెనకాడుతూ ఉన్నది. రాజకీయ నాయకుల మీద చూపుతున్నటువంటి శ్రద్ధ లేకపోతే వేగం అధికారుల మీద, వాళ్ళకి సహకరించి వాళ్ళతో చేతులు కలిపి కుమ్మక్కైనటువంటి అధికారుల మీద ఎందుకు దూకుడు ప్రదర్శించడం లేదు అనేటువంటి ప్రశ్న వస్తుంది. రెండవది, అన్నిటికంటే పవన్ కళ్యాణ్ గారు తొలి రోజుల్లోనే నా కాకినాడలో ఒక నౌకద మీద సందర్శన జరిపి పెద్ద హడావుడి చేసి సినిమాటిక్ గా వ్యవహరించినటువంటి తీరు మనం చూసాం. ఇప్పటికి ఏడాది కావస్తా ఉంది. ఏమైంది ఆ కేసు? ఆ బియ్యం కేసు ఏమైంది? ఎవరి మీద కేసులు పెట్టారు? ఎంతమందిని అరెస్ట్ చేశారు? అసలు జరిగినటువంటి కుంభకోణం తీరంతా, దానికి పవన్ కళ్యాణ్ గారు స్పందించినటువంటి ప్రచారం ఎంత, ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో చర్చనీయాంశంగా మారేటువంటి అవకాశం ఉంది. అందువలన ఈ కేసులు నిజంగా హర్షించదగినవే. అక్రమార్కులను ఎవ్వరు కూడా సమర్థించాల్సినటువంటి అవసరం లేదు. అయితే వీటిని సక్రమంగా తగినటువంటి ఆధారాలని సమర్పించకపోతే కోర్టులో వీగిపోయేటువంటి అవకాశం ఉన్నది. అది చివరకు ఈ కూటమి ప్రభుత్వానికే గుదిబండగా మారేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అనేది మనం చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వర గారు. పలు అంశాలపై మరి విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సార్. ఇది వాల్టీ న్యూస్ కేఫ్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.